ఏంట్రా? ఏమైందిరా? ఎందుకు లేచావురా? పండుకోవచ్చు కదరా? రే, ప్రతాపం చెప్పినట్టు కల వచ్చిందిరా. నాకు నిద్ర పట్టట్లేదు. మా తమ్ముడిని చంపినవాడిని ఈరోజు నైటే చంపే, అందుకే నేను బయలుదేరుతున్నా. రే, ఏంట్రా నువ్వు 2 రోజుల నుంచి కనిపించలేదు? చనిపోయాం అనుకుంటురా మేము. రే, నేను రావాలనుకున్నాను రా, కానీ నాకు ఒక ప్లాన్ వచ్చిందిరా. నీకు చెప్పాను కదరా ఒకసారి సిగ్నల్ కోసం పోరాడినప్పుడు నాకు జియో పర్సన్ ఒకసారి ఫోన్ చేశాడని చెప్పాను కదరా. ఆయన కలవడానికి వెళ్ళాను రా. ఆయన నాకు ఒక ఐడియా ఇచ్చినట్టు రా. ఆయన ప్లాన్ ప్రకారం అది క్లియర్ చేసుకుని వచ్చాను రా. కానీ సూర్య ఎక్కడున్నాడు రా? ఏమోరా నాకు తెలియదురా, వాడు ఎక్కడికి వెళ్ళాడో. రేయ్, నువ్వెవర్రా? నేనెవరో మర్చావా? మీ తమ్ముని చంపింది నేనేరా. నువ్వు ఎలా బతికావురా? అత్తిలి సత్యబాబు వదిలేసింది నన్నేరా. రే, బుల్లెట్ పక్కన వెళ్ళినా కూడా చావంటే భయం లేదరా నీకు? సార్, ఊరి కోసం ప్రణాళిస్తాం. చంపేయాలనుకుంటే కాల్చండి సార్. రే, నువ్వు ఊరి కోసం మంచి చేశావు. చంపనురా, చంపను. ఊరిలో ఉన్న మొత్తం రౌడీలను చంపే. నీ దగ్గరికి పోలీసులు ఎవరు రారు. నీ మంచి కోసం తిలి సత్యబాబు నీ వెంట ఎప్పుడు ఉంటాడురా. అత్తిలి సత్యబాబు ఎంత పనిచేసావురా? రే, మీ తమ్ముని తల నరికింది నేనేరా. ఎలా ఉందిరా మా ప్లానింగ్? రేయ్, ఇదంతా మీరు ప్లాన్ చేసుకొని చేశారు కదా. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మీ ఫ్రెండ్ని చంపేశా. ఈ విషయం మీకు తెలియదు కదా. రే, మన కోసం కాకపోయినా ఊరి కోసం చేస్తున్నాం. ఇది చాలరా ఎదిరించడానికి. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే, వందగల్లో హరికృష్ణ అనే మంచి మనిషి చనిపోయాడు. సార్, మీరు ఎవరు సార్? ఆయన మా నాన్న సార్. తమ్ముడు, నువ్వు హరికృష్ణ కొడుకువా? అయితే ఇన్ని రోజులు ఎక్కడున్నావు తమ్ముడు? ఏం చెప్పాలి సార్? 8 ఏళ్ళ వయసులోనే మా నాన్న ఒక హాస్టల్లో వదిలేసినాడు.
ఎప్పుడు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, చాలా రోజుల నుంచి ఎదురు చూసి మా నాన్న వస్తాడని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నా. ఇంతెత్తాను 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాను సార్ వందగలకు. ఇక్కడ చూస్తే మళ్ళా సిగ్నల్ ప్రాబ్లమే ఉంది సార్. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడో, ఏమయ్యాడో, ఎలా ఉన్నాడో, చనిపోయాడో, బతుకున్నాడో అసలు నాకు తెలియదు సార్. తమ్ముడు, నీకు ఒక విషయం తెలుసా? మీ నాన్న ప్రతాప్ వాళ్ళ నాన్నని చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడే మా నాన్న కూడా ఉండడు తమ్ముడు. మీ నాన్న ప్రతాప్ వాళ్ళ తండ్రిని చంపేశాడు. ప్రతాప్ వచ్చి మీ నాన్నను చంపేశాడు. అప్పటి నుంచి రౌడీజం కొనసాగుతూనే ఉంది. రే, నువ్వు మా ఫ్రెండ్ని చంపని చెప్పావు. ఇప్పుడు నేను చెప్తున్నా విను. నేనెవడో తెలుసా? పందగుల్లో సిగ్నల్ కోసం పోరాడి హరికృష్ణ చనిపోయాడు కదా, ఆయన కొడుకునరా నేను. సెల్ ఫోన్ టవర్ మాత్రం గుర్తుపెట్టుకో నాన్న, గుర్తుపెట్టుకో. నాన్న ఎలాగైనా వేపిస్తాను నాన్న. చిన్నప్పటి నుంచి సిగ్నల్ కోసం పోరాడుతూనే ఉన్నాం రా. కానీ అన్నాయంగా మా నాన్న చంపేశాం. ఊరికి మంచి చేయడానికి వచ్చాడు మా నాన్న. మా నాన్న చంపేస్తారా మీరు? మా నాన్న చంపేస్తారో? మా నాన్న చంపేస్తావో? రే, నువ్వు చచ్చిపోతే ఊరు ప్రశాంతంగా ఉంటుంది. హే రాకీ, చంపేరా విన్ని. కత్తి తీసుకురారా. సూర్యగంధ కోరికుందిరా. వీడి తల తీసి సిగ్నల్ టవర్కి వేలాడి తీయాలి. నరికేరా తల. మా ఫ్రెండ్స్ గురించి మొత్తం మీకు చెప్పేశా, కానీ నా గురించి మీకు తెలియదు కదా. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎక్కడి నుంచి ఫోన్ చేసినారు? మాది మంత్రాలయం తాలూకు సార్. ఎక్కడి నుంచి చేశారన్నారు? మాది మంత్రాలయం తాలూకు సార్. సిగ్నల్ వస్తుందో మాట్లాడండి. కోసి మండలం సార్. సార్. హలో సార్. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి. సిగ్నల్ కోసం పోరాడినప్పుడు నాకు జియో పర్సన్ ఒకసారి ఫోన్ చేసాడని చెప్పాను కదరా, ఆయన కలవడానికి వెళ్ళాను రా. ఆయన నాకు ఒక ఐడియా ఇచ్చినట్టు రా. ఆయన ప్లాన్ ప్రకారం అది క్లియర్ చేసుకుని వచ్చాను రా. అనగా ఒక 100 గంటలు. ఏంట్రాయుడు పదే పదే సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ చూపిస్తాడు అనుకోవచ్చు, కానీ మొదలైందే మా ఊర్లో సిగ్నల్ గురించి. ఒక ఊళ్ళో సిగ్నల్ టవర్ లేకపోతే ఏం జరుగుతుందో చూడడానికి వచ్చేయండి. వీడియో స్టాప్ చేయండి సార్. ఇది వాటరేండి సార్. సార్ బాగా చెప్పినా సార్. వీడియో స్టార్ట్ చేశారు.
నేను 100 గలకు ఎంటర్ అయినప్పటి నుంచి ఏం జరిగిందో చెప్తాను సార్. ఫస్ట్ టైం ఊర్లోకి వచ్చినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఊరేంటర్ ఎంత ప్రశాంతంగా ఉంది, మా నాన్న సిగ్నల్ టవర్ అయిపోయినాడు కదా అనుకున్నాను. ఎందుకు అలా అన్నాడు, ఊరు చాలా ప్రశాంతంగా ఉంది కదా అనిపించింది. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడని చాలా బాధపడ్డాను. మా నాన్నతో టైం స్పెండ్ చేయలేదని చాలాసార్లు గుర్తొచ్చేది. కానీ ఊరు చాలా ప్రశాంతంగా ఉందని నేను వెళ్ళిపోయాను. అప్పుడు తెలిసింది నాకు ప్రతాప్ అనే విలన్ ఒక రైతుని చంపాడని. ఇంకోసారి ఊరు చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు వాళ్ళ తమ్ముడు బైక్ యాక్సిడెంట్ చేసి ఆ చనిపోయినని కూడా చూడలేక వెళ్ళిపోయాడని బాధేసింది. ఇంకో తమ్ముడు విలన్స్ తయారు చేస్తున్నాడని చాలా బాధేసింది. నేను షాక్ అయిపోయా. ఏం జరుగుతుంది మన ఊర్లో, ఎందుకు ఎవరు నోరు మెలుపుట్టేదా అనుకున్నా. ఎవరైనా ఫోన్ చేయాలంటే నెట్వర్క్ లేదు. అందుకే ప్రతాప్ ఈ నెట్వర్క్ సిగ్నల్ అనేది కంట్రోల్ చేస్తున్నాడు. సిమ్స్ కొట్టే వాళ్ళు అడిగితే నెట్వర్క్ రావడం చాలా కష్టం అన్నారు. మీడియా వాళ్ళు అడిగితే చాలా తప్పు అవుతుంది సిగ్నల్ కోసం తీసేది, పక్షులు చనిపోతాయి కదా అన్నారు. కానీ మా ఊర్లో చాలా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పాను. ఆయన ఒక్కరు పోరాడితే ఏం చేయలేం బాబు, ఊర్లో జనాలు మొత్తం పోరాడితే సిగ్నల్ పడే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పాడు. కానీ ఊర్లో జనాలు ఎవరు రారు. కానీ ప్రతాప్ ఉన్నాడుగా, ఏం చేద్దాం. పిల్లలకు ఆన్లైన్ క్లాస్ చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మన 100 గల నెట్వర్క్ పరిస్థితి. ఇలా ఉంటేనే నెట్వర్క్. ఎవరైనా చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్దాం సీరియస్ ఉంటే చాలా ప్రాబ్లం ఉంది. అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా, నేను హాస్పిటల్కి ఫోన్ చేయాలన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు సార్. మా ఊరిని చూస్తుంటే నాకు చాలా బాధేసింది. ఎందుకు ఇలా అయిపోతున్నాం అనిపించింది. అందుకే ఇవన్నీ రోజు మన కళ్ళతో చూసి ఒక్క అడుగు ముందుకేసాను. ఆ ఒక్క అడుగు ముందుకేసి ఇక్కడ దాకా వచ్చా మీకు చెప్పడానికి. నేనేం చెప్తున్నా అంటే, రేషన్కి వెళ్తే సిగ్నల్ ప్రాబ్లం, ఫోన్పే అమౌంట్ ఎవరికైనా సెండ్ చేద్దామంటే సిగ్నల్ ప్రాబ్లం, మన ఊర్లో సర్కిల్లో ఎక్కడున్నావురా అని ఫోన్ చేసి సిగ్నల్ ప్రాబ్లం, రాని రాకపోని సిగ్నల్తో మనం ఎంత కష్టపడుతున్నాం. మనం ఎంతమంది ఉందాం, చాలామంది ఉన్నాం. ఎందుకు ఇలాంటి సిగ్నల్ ప్రాబ్లం మనం ఫేస్ చేసేది. అందుకే ఒక్క అడుగు ముందుకేసి ఇక్కడ దాకా వచ్చాం. ప్లీజ్ అందరూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సిగ్నల్ టవర్ పడే అవకాశం చేద్దాం. ఇది అనగనగా 100 గల కథ. సార్ నేను వెళ్తాను సార్, నాకు లేట్ అయింది. మా ఫ్రెండ్కి మాట ఇచ్చి నేను వెళ్ళాలి సార్. అందరికీ నమస్కారం. ప్రతాప్ తమ్ముడు నేను వీరేష్. ఇప్పుడు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, మన ఊర్లో సిగ్నల్ టవర్ పడింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మన ఊరికి మంచిగా చదువుకొని పేరు తీసుకురావాలి. ఇప్పుడు రౌడీయిజం నేను వదిలేసిన. రౌడీయిజం చేసింది మా ఇంటి నుంచి. అందుకే ముందు నా నుంచి మార్పు మొదలైంది. మంచిగా ఉందాం. హలో, బయలుదేరావా? బయలుదేరుతున్నారా ఇప్పుడు? రే, ఈరోజు వీడియో వచ్చిందిరా వాట్సాప్లో. ఈరోజుతో ఏం మాట్లాడవరా? నేనెవరో తెలుసా? మీ అన్న నాగరాజు చెప్పింది నేనేరా. కానీ నీకు ఒక నిజం చెప్పడానికి వచ్చా. నేను నైట్ మీ ప్రతాప్ని కూడా చంపేశాను రా. నా కోపం తప్పేది. నేను మాట్లాడకొచ్చా, చంపడానికి కాదు. కానీ నీకు ఒక నిజం చెప్పడానికి వచ్చా. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడన్నప్పుడు నాకు ఒకసారి రూమ్లో పడుకున్నప్పుడు మా నాన్న మాటలు గుర్తొచ్చాయి. హాస్టల్లో నన్ను వదిలేసినప్పుడు నాకు మా నాన్న ఒక మాట చెప్పాడు. ఆ మాట నేను మర్చిపోయాను. అప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు పుట్టేటప్పుడు మన ఊర్లో సిగ్నల్ టవర్ అప్పటి నుంచే ఉందిరా ప్రాబ్లం. నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చనిపోయిందిరా, ఎందుకంటే మీ అమ్మని ఆసుపత్రి తీసుకోపోలేదురా. నాకు తెలియదు కదరా ఎప్పుడు నొప్పులు వస్తాయి ఏం లేదని. మీ అమ్మ చనిపోయింది సిగ్నల్ కోసం, మీ తాతయ్య చనిపోయాడు. అందుకే ఈ ఊర్లో వీరేష్ అనే విలన్ని నన్ను ఎదిరించడానికి వెళ్తున్నారా. చిన్నప్పుడు కదా మా నాన్న గుర్తున్నాడు, కానీ ఈ విషయాలు గుర్తులేకపోయింది. ఇప్పుడు ఎలా ఉంది ఊరు చూడడానికి వచ్చా. అప్పుడు మీరు చేసే దారుణాలు ఇంకా కంటిన్యూ అవుతున్నామని మీ అన్నని చంపేశా. షెఫీ అనే సార్ వచ్చి నాకు నిజం చెప్పాడు, మీ నాన్న ఊరు కోసం చనిపోయాడు బాబు అని.
ఇదంతా నీకు ఎందుకు చెప్తానంటే తండ్రి కోసం కొడుకు దూరమయ్యాడు, కొడుకు కోసం తండ్రి దూరమయ్యాడు. ఇదంతా సిగ్నల్ కోసమే జరిగిందిరా. 3 రోజుల క్రితం నిన్ను కొట్టాడు కదా, వాడు ఎవడో తెలుసా? మా ఫ్రెండ్ రా వాడు. మీ నాగరాజుని చంపాకి వెళ్ళినప్పుడు మనకు చెప్పాను రా, వాడిని ఎందుకు వదిలేస్తారో వాడిని చంపేరాని కేసి. కానీ వాడు ఏమన్నాడు తెలుసా? వాడు నిన్ను కొట్టేటప్పుడు అన్నా అనే ఒక పదంకి వాడు ఆగిపోయాడు రా. రే, నేను చంపాలంటే నేను ఎప్పుడో చంపేసామంటారా నేను. కానీ మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు రా, చంపుకుంటూ వెళ్తే మనుషులు ప్రాణం గురించి ఎవరికి అర్థమవుతురా. మనిషికి కావాల్సిందిరా జీవితం. ఆ జీవితం బతకాలంటే కావాల్సింది మన ఊర్లో ప్రజలకు సిగ్నల్. ఇదంతా సిగ్నల్ కోసమే చేశాంరా. మీ మీద పగ మీద ఏం చేయలేదురా. కానీ నేను ఒకటి చెప్తున్నారా, లేదు నేను చంపాలి అనుకుంటే నేను చంపేసి బైకేసి వెళ్ళిపో. లేదు ఊరు బాగుండాలనుకుంటే ఇక్కడితో స్టాప్ చేసాయి. నువ్వు ఎంతమందిని అయితే విలన్ తయారు చేసావో ఆ విలన్స్కి మీనింగ్ ఇచ్చాయి. నేను ఈ పని చేయట్లేదు, మంచిగా చదువుకోండి, మంచిగా జాబ్ తెప్పించుకొని మన 100 గలకు పేరు తెప్పించండి అనే రకం చేయి. అంతేనా నేను కోరుకునేది. అదిరా జరిగింది. ఇంకేం ప్రాబ్లం లేదురా ఇక్కడ. నేను వస్తున్నా. సరే, త్వరగా చేరా. ఇప్పుడు మా ఫ్రెండ్ చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే మా ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి. ఊరి కోసం మా ఫ్రెండ్ ప్రాణాలు ఇచ్చాడు. నాకు ఉండేది ఒక్క ఫ్రెండ్. ఆ ఫ్రెండ్నైనా బాగా చూసుకుంటా. అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నా. మీకు డౌట్ రావచ్చు, వీరేష్ ఏమైనా చేస్తాడని. అప్పుడు మా ఊర్లో జనాలకు భయం ఉండేది, ఇప్పుడు భయం లేదు. మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఊరి కోసం ఒంటరిగా పోరాడిన స్టిఫెన్ సార్ ఉన్నాడు. అత్తిలి సత్యబాబు అనే సార్ నిజం కోసం చాలా వెయిట్ చేస్తాడు. సరే రా, కూర్చొని మాట్లాడుకుందాం. రే, నీ పేరేంట్రా? అసలు ఎందుకు చేసావు ఈ హత్య? వాడిది వీడిది కాదు స్టోరీ, నీది చెప్పు ఫస్ట్. నిజం తెలియకపోతే గన్నుతో ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడాడు. ఒక్కసారి నిజం నీ వైపు ఉందని తెలిసే ఎంతమందినైనా ఎదిరిస్తాడు. నీకు అండగా ఉంటాడు. నీ మంచి కోసం అత్తిలి సత్యబాబు నీ వెంట ఎప్పుడు ఉంటాడురా. ఆ సారు తోడుగా అత్తిలి సత్యబాబు అని ఒక సార్ ఉన్నాడు.